లక్కోజు కుమారి వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తానండి. కథ కాదు, అది జరిగిన సంఘటనే. అది నిజంగా జరిగిన సంఘటనేనండి. ఇప్పుడు లోకంలో కూడా జరుగుతున్నవి అవే. వాటి గురించి నేను వివరించి చెప్తున్నాను. అయితే ఒక అబ్బాయికి తండ్రి చనిపోయాడండి. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి భారం అనుకొని తల్లిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు. వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఈవిడికి వచ్చే 4,000 పెన్షన్ డబ్బులు టెన్షన్గా చక్కగా కట్టేసేవాడండి. తెలుసండి, టెన్షన్గా కట్టేసేవాడు. అయితే ఆవిడికి కొన్నాళ్ళ తర్వాత అలా చక్కగా సాగిపోతుందండి. కొడుకు ఏదో అమావాస్యకో పౌర్ణానికో ఎప్పుడో ఒక నెలకోసారో వచ్చి తల్లిని చూసుకునేవాడు. కొడుకు తల్లిని ఒక నెలకు ఒకసారి వచ్చి చూసుకునేవాడండి. ఒకసారి వచ్చి అయితే చూసి కాసేపు కూర్చొని వెళ్ళిపోయేవాడు తల్లి దగ్గర. అయితే ఒకరోజు సడన్గా ఆవిడకి ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోపోయేసరికి వీళ్ళు టాప్ ఉంటారు కదా, మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, ఒకసారి మీరు వచ్చి చూసుకొని, అసలు లేవట్లేదు, ఒకసారి చూడండి వచ్చి మీరు, ఆవిడ అసలు లేవట్లేదు అని కొడుకు ఫోన్ చేసి చెప్పారు. కొడుకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత కొడుకు అలా మన్నాడు వచ్చి తల్లిని చూసుకున్నాడు. తల్లిని చూసుకున్నాక తల్లి అన్నీ వివరించి చెప్పిందనమాట కొడుక్కి. అవి ఏంటనుకుంటున్నారు, నాయన ఈ ఆశ్రమంలో ఫ్యానులు లేవు, ఫ్యాన్లు లేక వేడి గాలి వస్తుంది. తల్లి ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ ఒకటి కొను, ఫ్యాన్లు ఒకటి కొను, నేను కోరుకునేది ఇదే, నా ఆఖరి కోరిక, ఈ ఆశ్రమానికి ఫ్యాన్లు కొను, ఫ్రిడ్జ్ కొను నువ్వు ఇక అనంటే ఇవన్నీ చెప్పింది. ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ కొను ఇవన్నీ చెప్పింది. చెప్తే అదేంటమ్మా, నేను వచ్చినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, బాగానే ఎప్పుడు ఒక మాట చెప్పలేదు కదా, ఏంటి ఇలా చెప్తున్నావేంటి ఇవన్నీ అడిగింది. ఆశ్రమంలో ఏం కావాలో కొన్ని వస్తువులు ఆవిడ కొనమని చెప్పిందనమాట కొడుకుతో. ఇదేంటమ్మా ఇలా చెప్తున్నావు, నేను వచ్చినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, చేసావు కదా, అలా నాయన నేను వేడిని తట్టుకున్నాను, ఫ్యాను లేకపోయినా నేను వేడిని తట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో ఆహారం ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లేదు, ఆహారం కొంచెం పాడైపోయినా అలాగే నిదానంగా పస్తులున్న రోజులు ఉన్నాయి, నేను తినకుండా ఆహారం బాగోక పస్తులున్న రోజులు కూడా ఉన్నానన్నా నేను. కానీ మరి రేపన్న రోజు ఇదే పరిస్థితి నీకు రాకూడదు, నువ్వు చల్లగాల్లో ఉండాలి నాన్న, ఫ్యాన్లో ఉండాలి. నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావు అనుకో, ఫ్రిడ్జ్లో ఆహారాలు చక్కగా పాడవకుండా ఉంటాయి. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా, రేపటి రోజున నిన్ను కూడా నీ పిల్లలు ఇదే వృద్ధాశ్రమానికి పంపుతారు కదా నాన్న, నేను తట్టుకోలేను నువ్వు బాధపడితే, అందుకనే నేను ఇలాగా అవర్చమంటున్నాను ఈ ఆశ్రమానికి అనేసి ఆ తల్లి వేడుకుంది కొడుకుని. చనిపోయే ముందల తల్లి ఆ కొడుకుని ఇలావని వేడుకుంది, నీ పిల్లలు కూడా నిన్ను వృద్ధాశ్రమానికి పంపించినప్పుడు నువ్వు నాలాగా ఇలా బాధపడకూడదు, వేడిలో ఉండి ఆహారం పాడైపోయిన ఆహారాలు అయ్యి నువ్వు తినకూడదు నాన్న, శుభ్రంగా ఉండాలి నాన్న నువ్వు, అందుకే నీకు చెప్తున్నాను, తెలియపరిచాను ఇవన్నీ, నువ్వు తట్టుకోలేవు నాన్న, చక్కగా ఉండు, మళ్ళీ నువ్వు బాధపడకూడదు అనేసి ఎంతో ఇదిగా చెప్పుకుంది కొడుక్కి. చూసారా ముందల ఆలోచన. కొడుకును కూడా తన పిల్లలు తన ఆశ్రమంలో ఎక్కడ జాయిన్ చేస్తారని ఈ తల్లి ఆవేదన అనమాట, అన్నీ కొడుక్కి ఇలా చెప్పిందనమాట. తెలుసండి, ఆ తల్లి చూసారా, కన్న తల్లి ప్రేమ అంటే అదేనండి. వాళ్ళు 9 నెలలు మోసి అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అన్నీ చేసి వాళ్ళ బాధ్యతలు అన్నీ తీర్చిన తర్వాత
తండ్రి చనిపోయాడు అనుకోండి, ఎవరైనా బిడ్డ దగ్గర ఉండాలనిపిస్తుందా? అలా కాకోకుండా చూడండి, వేరే మరి ఆశ్రమానికి జాయిన్ చేశారు. తెలుసండి, ఆశ్రమానికి చెప్తే కడుపును పుట్టిన బిడ్డలే అలా చేస్తే అసలు ఎంత ఇదిగా ఉంటుందండి. ఆశ్రమం అంటే చూస్తారు, బాగానే చూస్తారు. కొంతమంది జనాలు ఉన్నారు కదా, ఎవ్వరూ లేని వాళ్ళు, దిక్కుమొక్కు ఎవరూ లేని వాళ్ళు ఆ రకంగా అలా ఇదవుతారు. కొంతమంది ఉంటారండి మూర్ఖులు, ఏం చేస్తాం, అలాగే చేస్తారు. తెలుసండి, ఆ కన్నతల్లి ప్రేమ ఎంత గొప్పదో చూసారా? రేపన్న రోజు తన కొడుకు ఎక్కడ బాధపడిపోతాడని ముందలే ఊహించి తల్లి చెప్పేసింది ఇలాగని. అదండి, తెలుసండి, ప్రతి వాళ్ళు కూడా చక్కగా తల్లి తండ్రిని చక్కగా చూసుకోండి మీరు కూడా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.